అందరికీ దసరా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు కదా. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దసరా దేవి శరన్నవరాత్రులు అమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సులభంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు లోకరక్షిణి. లోకాన్నంతా రక్షించేందుకు అమ్మవారు ఈ దసరా దేవి శరన్నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసును సంహరించి ఈ లోకాన్ని కాపాడింది ఆ జగన్మాత. అటువంటి అమ్మవారిని ఈ 9 రోజుల పాటు మనందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని నియమనిష్టలతో పూజించినట్లయితే అమ్మవారు మన కుటుంబాన్ని అంతటిని కూడా చల్లగా కాపాడి ఎల్లవేళలా రక్షిస్తూ సుఖ సంతోషాలనేది ప్రసాదిస్తుంది. మరి అందరికీ కూడా కలశం అఖండ దీపం ఆనవాయితీ ఉండకపోవచ్చు. కానీ కలశం అఖండ దీపం లేకుండా కూడా అమ్మవారిని సులభంగా పూజించవచ్చు. సులువుగా కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారిని ఎలా పూజించాలి ఈ 9 రోజులు అనే విషయాన్ని ఈరోజు పూజా విధానంలో తెలియజేస్తూ, అలాగే అందరూ కూడా 9 రోజులు పూజించకపోయినప్పటికీ కూడా తొలి 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. లేదా ఏ ఒక్క రోజైనా సరే ఈ విధంగా అమ్మవారిని పూజించవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలైనటువంటి దసరా దేవి శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ దశమితో ముగుస్తాయి. 2024 సంవత్సరంలో అక్టోబర్ 3వ తారీఖు గురువారంతో మొదలైనటువంటి దసరా దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ 12వ తారీఖుతో ముగుస్తాయి. ఈ 9 రోజులు కూడా ఏ తేదీల్లో ఏ అలంకారాలు, అమ్మవారిని ఏ రంగు చీరల్లో, ఏ పువ్వులతో, ఏ అష్టోత్తరాలతో పూజించాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. కలశం అఖండ దీపం లేకుండా ప్రతిరోజు కూడా నిత్య దీపారాధనగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ స్తోత్రాలతో పూజించాలి, అలాగే పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకున్నటువంటి ప్రతి ఒక్క సందేహం కూడా చాలా చక్కగా క్లియర్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవి నవరాత్రులు అంటే 9 రాత్రులు. నవరాత్రులు అంటే నవ అంటే నూతనమైనది, రాత్రులు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది. కాబట్టి ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని ఉదయం వేళ మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తామో, అలాగే సాయంత్రం వేళ 6 గంటలు దాటిన తర్వాత కూడా అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలండి. కలశం అఖండ దీపం లేకుండా సులువుగా అమ్మవారిని ఈ 9 రోజులు పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని మీకు ఇక్కడ పూజా విధానం చెబుతూ, అలాగే పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరంగా చెప్తానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇటువంటి పూజా వ్రతాలు మనం ఎప్పుడైనా చేస్తున్నప్పుడు సపరేట్గా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి సపరేట్గా పూజా పీఠాన్ని పెట్టి పూజ అయితే చేయడానికి ప్రయత్నించండి. అలాగే మాకు పూజా మందిరం కొంచెం పెద్దదేనండి, అక్కడే పూజ చేసుకుంటాము అంటే అక్కడే చేసుకోవచ్చండి. మరి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇంట్లో తూర్పు ఈశాన్యానికి మూలగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ముందుగా నీటితో శుద్ధి చేసి పసుపుతో అలికి, ఆ తర్వాత ఒక పీటని పెట్టి పీటకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి, ఆ పైన ఒక వస్త్రాన్ని పరిచి అమ్మవారి యొక్క పటం పెట్టేటప్పుడు తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇలా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి అమ్మవారిని పూజిద్దాం అనుకున్నప్పుడు అందరి యొక్క సహకారంతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. 9 రోజులు పూజిద్దాం అనుకున్నవారు మీరు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అంటే గురువారం ఉదయమే బ్రహ్మముహూర్తంలోనూ పూజను మొదలు పెట్టుకోండి. ఒకవేళ మీకు బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం కుదరనట్లయితే తర్వాత మీకు 7 గంటలు దాటిన దగ్గర నుంచి 9 గంటల లోపు పూజ అయితే మొదలు పెట్టుకొని పూజ అయితే చేయవచ్చు. అలాగే రోజంతా ఉపవాసం ఉండాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఉపవాసం ఉండగలిగి అమ్మవారిని పూజిస్తే మంచిదే, కానీ ఆరోగ్యరీత్యా మీరు కనుక ఉపవాసం ఉండలేకపోతే మాత్రం ఉపవాసం ఉండవద్దండి. పూజ చేసేంత వరకు మాత్రం ఏమీ తినకుండా పూజ అయితే చేయండి. ఆ తర్వాత మీరు తినండి. దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించేటప్పుడు చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే పూజలో ఏ పటం పెట్టుకోవాలి అని. విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క పూజా పటం పెట్టుకొని పూజ అయితే చేయవచ్చండి. ఇక్కడ సందేహం ఎందుకు వచ్చిందంటే దేవి నవరాత్రులలో అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మా రాక్షసును సంహరించారు. కాబట్టి ఏ పటం పెట్టుకోవాలని చాలామంది సందేహం ఉంటుంది. లేదా పులి మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం పూజలో పెట్టుకోవచ్చునా లేదా అని. అలాగే పులి మీద ఉన్నటువంటి చిత్రపటం అయితే అమ్మవారిది పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీ ఇంట్లో కనుక లేదు పులి మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం మనం పెట్టుకోకూడదు అని ఏమన్నా మీకు సందేహం ఉన్నట్లయితే ఒకవేళ శాంతిమూర్తిగా ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి. లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం, లలితాదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకుని పూజ అయితే చేయవచ్చండి.
నిమ్మకాయల మాల అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమండి. కాబట్టి నిమ్మకాయల మాలను వేయవచ్చు. అలాగే గాజుల మాల, ప్రతిరోజు కూడా పువ్వుల మాల అమ్మవారిని చక్కగా అలంకరణ చేయవచ్చు. అలాగే పూజలో కూడా మామిడాకులు, వేపాకులు లేదా అరటి పిలకలు ఇవి ఏవైనా సరే పూజలు అయితే పెట్టవచ్చండి. వేపాకులు పెట్టడం వలన అమ్మవారికి కొంచెం అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారు కాబట్టి 9 రోజులు శాంతపరచడం కోసం వేపాకులను అయితే పూజలు పెడుతూ ఉంటారు. కాబట్టి కొన్ని వేపాకులైనా సరే పూజలో పెట్టండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి. అందుకని ఎరుపు రంగు చెట్టు గాజులతో అమ్మవారికి అలంకరణ చేయటం, లేదా ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయటం, ఎర్రటి పూలతో అష్టోత్తరము లేదా ఎర్రటి కుంకుమతో అమ్మవారికి ఈ రోజున కుంకుమ పూజ చేయడం చాలా అంటే చాలా మంచిది. నవరాత్రుల్లో కూడా ఇదే విధంగా పూజ అయితే చేయవలసి ఉంటుంది. మరి నవరాత్రులలో ప్రతిరోజు పూజించేవారు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలా అంటే తలస్నానం చేసే పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ఒకవేళ మీకు ఆరోగ్యరీత్యా కనుక బాగోలేదు, మేము చేయలేము అనుకున్నవారు కంఠస్నానం చేయండి. ఇంకా పూజలో అమ్మవారి విగ్రహం లేనట్లయితే ఏం చేయాలండి అంటే, ఎందుకంటే ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేకం అయితే చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేనట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి విగ్రహమైనా పూజలో పెట్టుకోవచ్చు. అలాగే మీరు పూజా విధానం గమనించినట్లయితే నేను పీట మీద అమ్మవారిని చక్కగా తమలపాకు మీద బియ్యం పోసి అమ్మవారు ప్రతిష్ఠించుకున్నాను. నిమ్మకాయల మాలను అలంకరణ చేశాను. నిండుగా పసుపు కుంకుమలు సమర్పించాను. అదేవిధంగా అమ్మోరు మీరు గమనించినట్లయితే అమ్మోరు పటం కూడా పెట్టుకున్నానండి. ఈ అమ్మోరుని నేనే తయారు చేసుకున్నాను. అలాగే శివయ్యకి స్వరూపంగా త్రిశూలాన్ని కూడా వెనకమాల పెట్టుకున్నాను. ఇక నిత్య దీపారాధన ఎర్రటి ఒత్తులతో చేశాను. అమ్మవారికి ఇరుప్రక్కలా కూడా వేపాకులను పెట్టానండి. ఈ విధంగా అమ్మవారికి అయితే ముందుగా పూజ కోసం సిద్ధం చేసుకున్నాను. మనం ఎన్ని పూజలు చేసినా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి అయితే పూజ చేయాలండి. కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కూడా పూజలు పెట్టుకున్నాను. పువ్వులతో అలంకరణ చేశాను. ఇక అక్షింతలతో ఓం గం గణపతియే నమః అంటూ, అలాగే వినాయకుని యొక్క అష్టోత్తరం వచ్చినా సరే దీపదూప నైవేద్యాలన్నీ చక్కగా సమర్పించి మంగళహారతులు ఇచ్చి నమస్కరించుకోండి. పండు ఫలం లేదంటే బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. ఇంకా పూజలో ముఖ్యంగా మీకు కనుక అమ్మవారి విగ్రహం లేనట్లయితే పసుపు ముద్దను తయారు చేసి పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. ఏ రోజు అమ్మవారి అలంకారం రోజున ఆ రోజు అమ్మవారి యొక్క అష్టోత్తరం అయితే చదవవలసి ఉంటుందండి. ఈసారి 2024 సంవత్సరంలో అమ్మవారి యొక్క అవతారాల గురించి పూర్తి వివరంగా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ ఒకసారి చెక్ చేసి ఏ రోజు ఏ అలంకరణ అని తెలుసుకుని చక్కగా ఆ రోజునైతే అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదవండి లేదా వినండి. మొబైల్లో పెట్టుకొని మీ చేతులతో మీరే అమ్మవారి ముందు కుంకుమ పూజను చెయ్యండి. నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉందండి. అమ్మవారికి ఎర్రటి గాజులతో అలంకరణ చేశాను. ఎర్రటి మందార పూలతో అలంకరణ చేశాను. అలాగే కదంబం పువ్వులు పూజలో పెట్టుకున్నాను. కదంబం పువ్వులు అంటే బంగారు పువ్వులు అని అంటారు కదండి. అమ్మవారిని ఈ పూలతో కనుక పూజించినట్లయితే బంగారు పువ్వులతో పూజించినటువంటి ఫలితం దక్కుతుందట. కాబట్టి నవరాత్రులలో ఒక్కరోజైనా అమ్మవారికి కదంబం పువ్వులతో పూజించడానికి ప్రయత్నించండి. లేదా ఒక్క కదంబం పువ్వైనా అమ్మవారి ముందు ఉంచండి. అలాగే ఇల్లు వాకిళ్ళు కూడా ఈ 9 రోజులు కూడా శుచి శుభ్రతతో ఉంచుకోవాలి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర కూడా గడప నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి నిండుగా అలంకరణ చేసి దీపాన్ని వెలిగించి అమ్మవారిని ఆహ్వానించాలి. ఈ విధంగా ఉదయం వేళ సాయంత్రం వేళ గడప దగ్గర దీపం పెడితే మంచిదండి. మనం ఇన్ని పూజలు చేసినా సరే ఎంత ఘనంగా చేసుకున్నాము అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఎంత భక్తితో పూజించామన్నది భక్తి ప్రధానంగా చేసుకోవాలండి. భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి భక్తుని యొక్క కోరికలు అమ్మవారు తప్పకుండా తీరుస్తారండి. అమ్మవారి ముందు అక్షంతలు చేత్తో పట్టుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని అమ్మవారి ముందు నమస్కరించుకోండి. నమస్కరించుకున్న తర్వాత అమ్మవారి ముందు మీరు కుంకుమ పూజ చేసుకోండి. ప్రతిరోజు కుంకుమ పూజ చేయండి. ఒకవేళ ఉదయం పూట మీకు ఇలా కుంకుమ పూజ చేయడం, అష్టోత్తరం చదవడం ఇవన్నీ కుదరలేదనుకోండి, సాయంత్రం వేళ చేసుకోండి. చక్కగా అమ్మవారిని ఏ రోజు అష్టోత్తరం ఆ రోజున సాయంత్రం వేళ చదువుకోండి. కుంకుమ పూజ సాయంత్రం వేళ చేసుకోండి. అంటే 6 గంటలు దాటిన తర్వాత పూజ అయితే చేసుకోవచ్చండి. కాబట్టి ఉదయం వేళ మీరు దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి మంగళహారతులు ఇవ్వచ్చు. సాయంత్రం వేళ అమ్మవారి ముందు కూర్చొని చక్కగా ఇలా కుంకుమ పూజ అయితే చేసుకోండి. మాకు ఏ అష్టోత్తరాలు రావండి అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని పఠించండి. ఓం ధూం దుర్గాయే నమః అంటూ అమ్మవారి ముందు కుంకుమ పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం వేళ సాయంత్రం వేళ ధూపం వేయాలండి. ఇల్లంతా కూడా ధూపం వేయవచ్చండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. మరి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఆయా అమ్మవారి అలంకారాల రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఆ రోజు పెట్టవలసిన నైవేద్యాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా వీడియో చేశానని చెప్పాను కదండి, అందులో చెప్పాను. లేదంటే మేమకు ప్రతిరోజు కూడా నైవేద్యాలు చేయడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే చలిమిడి వడపప్పు పానకం వాటితో పాటుగా పండ్లు
లేదా పరమాన్నం, ప్రతిరోజు కూడా పాలతో చేసిన పరమాన్నం అయితే అమ్మవారికి నివేదన చేయవచ్చు. అలాగే అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. ప్రతిరోజు ఇవ్వాలా అంటే అలాంటిదేమీ లేదండి. మీరు తొలి రోజున అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున పూజను మొదలుపెట్టుకున్నారు. ఆ రోజు అమ్మవారికి మీ శక్తి కొలది చీర కానీ, లేదంటే జాకెట్ ముక్క, 2 తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ, వక్క, దక్షిణ సమేతంగా గాజులు పెట్టి అమ్మవారికి చూపించి అమ్మవారి పూజ దగ్గర అలానే ఉంచండి. ఈ విధంగా 9 రోజుల పాటు అమ్మవారిని పూజించండి. ఇక అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా ధూపాన్ని వేసిన తర్వాత మంగళహారతులు ఇవ్వండి. ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే కొడితే మంచిదేనండి, పూర్ణఫలం కదండి, చాలా మంచిది. ఒకవేళ కొబ్బరికాయ మేము ప్రతిరోజు కొట్టలేము అనుకున్నవారు ఏదైనా ఒక రోజు కొట్టండి, లేదా చివరి రోజు 9 రోజుల పూజ పూర్తయిన తర్వాతైనా కొబ్బరికాయ కొట్టవచ్చు. కానీ ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం పెడితే చాలా అంటే చాలా మంచిదండి. 2 అరటిపళ్ళు, పసుపు కుంకుమ, ఆకు వక్క అమ్మవారికి సమర్పిస్తే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతిరోజు అలంకారం మారుతూ ఉంటుంది కాబట్టి ఆయా అలంకారాలు అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము. ఆ అమ్మవార్లకి మీరు తాంబూలం ఇచ్చినట్లుగా ఉంటుంది. తర్వాత ఆ తాంబూలాన్ని మీరే తీసుకోవచ్చు, ఎవరికి ఇవ్వకూడదు. అలాగే 9 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలండి. నాన్ వెజ్ అది తినకూడదు. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినకపోయినప్పటికీ ఇంట్లో వండవచ్చునా అని అంటే వండవచ్చండి. ఎందుకంటే ఇంటి కుటుంబ సభ్యులు ముఖ్యం. ఆ తర్వాతే మనం ఏ పూజ పునస్కారాలు చేసినా కూడా, కాబట్టి వారిని ఇబ్బంది పెట్టి మనం ఏ పూజలు చేసినా కూడా ఆ పూజకు ఫలితం అనేది ఉండదండి. కాబట్టి ఇంటి కుటుంబ సభ్యుల యొక్క ప్రకారంగా మీరు వాళ్ళు నాన్ వెజ్ తింటామంటే వండేసేయండి. ఆ తర్వాత ఒకసారి వంటగదంతా కూడా శుభ్రం చేసుకొని అమ్మవారికి వండాల్సిన నైవేద్యం అయితే వండండి. ఈ 9-10 రోజులు పూజ చేసేవారు మాత్రం ఉల్లి వెల్లుల్లి తినకూడదండి. గర్భిణీ స్త్రీలు ఈ పూజను చేయవచ్చా అంటే మీరు 5-6 నెలల వరకు అయితే పూజ అయితే చేయవచ్చండి. ఆ తర్వాత అయితే పూజ చేయకూడదండి, ఎందుకంటే కూర్చోకూడదు కాబట్టి. అలాగే మీరు 5-6 నెలల వరకు అయితే పూజ అయితే చేయవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయను కొట్టవచ్చా అని అంటే మీ ఇంట్లో ఒకసారి పెద్దవాళ్ళని అడిగి ఆ రకంగా చేయండి. కొబ్బరికాయ అయితే గర్భిణీ స్త్రీలు కొట్టకూడదు. అలాగే గర్భిణీ స్త్రీల యొక్క భర్త కూడా కొట్టకూడదని చెప్తూ ఉంటారండి. పూర్ణఫలం కింద మనం కొబ్బరికాయని మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి ఆ కొబ్బరికాయ అయితే గర్భిణీ స్త్రీలు కొట్టకూడదు. ఒకసారి అమ్మవారిని నమస్కరించుకొని మీరు అమ్మవారి యొక్క పటాన్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత మరి ఈ పటం ఎప్పుడు కదపాలి అంటే 9 రోజుల పూజ పూర్తయిన తర్వాత 10వ రోజు నాడు పూజ కూడా చేసి ఆ తర్వాత అయితే పూజా పటాన్ని కదపవలసి ఉంటుందండి. ఒకవేళ మీరు 9 రోజులు పూజ చేయడం కుదరలేదనుకోండి, మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులు లేదా దశమి రోజు ఒక్క రోజైనా సరే పూజ అయితే చేయవచ్చండి. ఎందుకు అంటే పీరియడ్ టైం వల్ల, ఉద్యోగరీత్యా, అనారోగ్యం వల్ల మీరు పూజ అయితే చేయలేకపోవచ్చు. కాబట్టి అమ్మవారికి నమస్కరించుకొని పూజనైతే మొదలు పెట్టవచ్చండి. మరొక విషయం ఏమిటి అంటే అమ్మవారి విగ్రహం కనుక మీ దగ్గర లేనట్లయితే మీరు అమ్మవారి యొక్క రూపం సంబంధించినటువంటి మనకు రాగి కాయిన్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఆ కాయిన్ అయినా పూజలో పెట్టి పూజించవచ్చు. మీ దగ్గర శ్రీచక్రం అంటే కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇవేమీ లేకపోయినా సరే 1 రూపీ కాయిన్ లేదంటే నిమ్మకాయ అయినా సరే పూజలో పెట్టి కుంకుమ పూజ అయితే చేయవచ్చండి. గోళనైతే కత్తిరించకూడదండి 9 రోజులు. అలాగే ఇంట్లో గొడవలు పడకూడదండి. మీరు పిల్లల్ని తిట్టకూడదు. అలాగే భార్యాభర్తలు కూడా గొడవలు పడకూడదు. ఎవరిని నిందించకూడదు. ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారి ముందు ధ్యానించుకుంటూ అమ్మవారిని అయితే 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించండి. మీరు ఏదైతే సంకల్పం చెప్పుకొని అమ్మవారి ముందు నమస్కరించుకున్నారో తప్పకుండా అమ్మవారు ఆ కోరిక నెరవేరుస్తుందండి. అమ్మ అని ప్రేమతో పిలిస్తేనే చాలు, అమ్మ వెంటనే పరిగెత్తుకొస్తుంది. అటువంటి అమ్మవారిని 9 రోజులు పూజించడం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లే కదా. అలాగే అమ్మవారిని పూజించే క్రమంలో ఉదయం వేళ దీపారాధన చేసినా కూడా సాయంత్రం వేళ ఆ దీపపు కుందులు పూజ చేయవచ్చునా అంటే లేదండి. మీరు మళ్ళీ దీపపు కుందు శుభ్రం చేసి దీపారాధన చేయాలి. లేదా మరొక దీపపు కుందు చెట్టు ఉంటే అందులో దీపారాధన చేయవచ్చు. 2 పూట్ల తప్పనిసరిగా ధూపం వేయండి. అమ్మవారి ముందు చక్కగా నమస్కరించుకొని ప్రశాంతంగా ఉంటూ మీ నిర్మలమైన భక్తితోటి అమ్మవారిని పూజించండి. మీకు కనుక ఈ పూజా విధానం మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.